అందరికీ నమస్తే. అందరు మంచిగా నేనైతే మస్తున్నా. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, చాలామంది పెట్ని పెంచుకుందాం, పెట్ని కొందామని అనుకుంటారు. బట్ ఎట్లా కొనాలి, ఏం చూడాలి, అండ్ మనకి ఏది సెట్ అవుతుంది అనేది ఒక చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్నీ కొన్ని పాయింట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది, మధ్య మధ్యలో చూస్తే మీకు ఏం అర్థం కాదు, అంత సగం సగం నాలెడ్జ్ వస్తుంది. సో ఎవరైతే సిన్సియర్గా పెట్ని కొందాం అనుకుంటున్నారో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ మన మైండ్లో పెట్టుకొని పోయి తీసుకుంటే చాలా బెటర్. అండ్ వెల్కమ్ టు పెట్స్ కేర్ తెలుగు. సో ఒక పప్పిని మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మన ఫ్యామిలీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉండకపోతే వాళ్ళు కూడా చూసుకోవడానికి ఉండాలి కదా. ఇంట్లో వాళ్ళ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత ఎలాంటి వాళ్ళు పెట్ని తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా, నా దగ్గర ఇన్కమ్ సోర్స్ ఉంది, నేను ఒక పెట్ని పోషించగలుగుతా, దానికి సంబంధించిన ఫీడింగ్ కానీ, దానికి సంబంధించిన వ్యాక్సినేషన్స్ కానీ, దానికి సంబంధించిన హెల్త్కి సంబంధించిన ఏదైనా ప్రిఫరెన్సెస్కి అమౌంట్ కానీ, మేజర్గా పైసా పోయి అంతే. పైసా నేను పెట్కి పెట్టగలుగుతా అని అనుకుంటే మాత్రమే తీసుకోండి. లేదు నేను తీసుకుంటా, ఆడుకుంటా, నేను ఇంట్లో పెంచినట్టే పెంచుతా, నార్మల్ ఫుడ్ ఇస్తా అనుకుంటే తీసుకోకుండడమే బెటర్. ఓకే. అండ్ ఇంకొకటి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఏదైనా వాళ్ళ వర్క్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు తీసుకుంటారు, ఎట్లా ఇద్దరమే ఉంటున్నాము, ఒంటరిగా ఉంటున్నాము, మాకు తోడు కావాలని చెప్పి తీసుకుంటారు. వాళ్ళు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఎవడు చూసుకోడు. సో అట్లా మీరిద్దరున్నా ఒక్కరున్నా తీసుకోకపోవడమే బెటర్. దానికి పర్టికులర్గా టైం ఇవ్వాలి, అప్పుడు మాత్రమే మీరు పెట్ని తీసుకోండి. అండ్ లేదు మాకు కన్సర్న్ పర్సన్ ఉన్నారు, దానికి చూసుకోవడానికి ఉంటారు, మా దగ్గర పని మనుషులు ఉన్నారు, మేము రిచ్ అని అనుకుంటే అప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే. మీకు ఏ పెట్ సెట్ అవుతుంది, లైక్ ఇప్పుడు మీరు దేనికోసం చూస్తున్నారు, ఇంట్లో మంచిగా ఫ్రెండ్లీగా పెంచుకోవడానికా, లేదంటే ఇంట్లో క్యూట్గా ఉంటుందనా, ఆర్ ఎల్స్ ఏదన్నా సెక్యూరిటీ పరంగానా అనేది చూసుకోండి. ఫ్రెండ్లీగా పెంచుకోవాలి, ఇంట్లో క్యూట్గా ఉండాలి, నాకు ఒక కొడుకు, నాకు ఒక బిడ్డలాగా ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు కొన్ని క్యూట్ బ్రీడ్స్ ఉన్నాయి, లైక్ పొమేరియన్స్, షిట్జూస్, లాసాప్సోస్, బీగిల్స్, పోడిల్స్, చాలా బ్రీడ్స్ ఉన్నాయి. సో ఈ బ్రీడ్స్లో మీరు కొన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏది బెటరో, మీరు ఏది మీకు మంచిగా అనిపిస్తే అది తీసుకోవడం బెటర్. లేదు నేను సెక్యూరిటీ పరంగా, కొంతమంది ఫామ్ హౌస్ల కోసము అండ్ ఇంటి బయట సెక్యూరిటీ కోసము డాగ్స్ని తీసుకుంటూ ఉంటారు, డాగ్స్ని పెంచుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి జర్మన్ షెపర్డ్స్, రాట్ విల్లర్స్ అండ్ అట్లా కొన్ని అగ్రెసివ్ డాగ్స్ ఉంటాయి, డాబర్ మ్యాన్, బుల్ మాస్టిఫ్, ఇలాంటి కొన్ని లార్జ్ బ్రీడ్ డాగ్స్ ఉంటాయి. సో ఇవి మేజర్గా మీకు సెక్యూరిటీ పరంగా యూజ్ అవుతుంది. నాకు సెక్యూరిటీ పరంగా కావాలి అండ్ ఫ్రెండ్లీ పరంగా కావాలంటే ఇంకొన్ని ఉంటాయి, లాబ్రెడార్స్, గోల్డెన్ రిట్రీవర్స్, ఇవి ఇంకొన్ని ఉంటాయి. అవి మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే బెటర్. అండ్ మీరు పప్పీని కొనాలి అనుకుంటే బ్రీడర్స్ ఉంటారు, పెట్ షాప్స్ ఉంటాయి, పప్పీ సేల్ షాప్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటిల్లో తీసుకుంటే ఎలా తీసుకోవాలి, లైక్ కొన్ని పెట్ షాప్స్ ఉంటాయి, అవి గవర్నమెంట్ త్రూగా ఆర్గనైజ్ చేయబడతాయి. లైక్ ఎట్లా అంటే లైసెన్స్డ్ పెట్ షాప్స్ ఉంటాయి. కొంతమంది ఏమో బ్రీడర్స్ ఉంటారు, చాలా ఏళ్ళ నుంచి బ్రీడింగ్ చేసుకుంటా మంచి పేరు సంపాదించుకొని మంచి బ్రీడింగ్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉండి సో అట్లా బ్రీడ్ చేస్తూ ఉంటారు. అండ్ పప్పీని ఏ ఏజ్లో కొనాలి, చాలామంది పూర్తిగా పెరిగిన తర్వాత కూడా కొంతమంది కొనేటోళ్ళు ఉంటారు, లేదు పూర్తిగా 30 days 25 days ఉన్నప్పుడు కూడా కొంతమంది అమ్మేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కొనేవాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా కాకుండా మనం ఎవరైతే పప్పీని తీసుకుంటున్న బ్రీడర్ ఆర్ పెట్ షాప్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఒక వ్యాక్సిన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 days పప్పీ DHP వ్యాక్సిన్ అని ఇస్తారు. ఆ వ్యాక్సిన్ కంప్లీట్ అయిన తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 days నుంచి 45 days మధ్యలో మనం పప్పీని తీసుకుంటే అది బెటర్. ఎందుకంటే అప్పటి వరకు ఆ మిల్కింగ్ స్టేజ్ అయితే ఉందో, మన తల్లి దగ్గర పాలు తాగే స్టేజ్ అయితే ఉందో అది అయిపోతుంది. అండ్ ఆల్రెడీ దాంతోపాటు సెర్లాక్ అలవాటు అయి ఉంటుంది కాబట్టి అప్పుడు తీసుకుంటే మీకు చాలా ఫ్రీగా అవుతుంది. అండ్ ఆ టైంలో కొద్దిగా ఇమ్యూనిటీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది, డెవలప్ అవ్వడం. సో మీకు అంత ప్రాబ్లమ్స్ ఉండవు. సో పెట్టి 40 నుంచి 45 days మధ్యలో తీసుకోవడం బెటర్. అండ్ ఆల్సో బ్రీడర్ అండ్ పెట్ షాప్ పర్సన్స్ దగ్గర ఒక వ్యాక్సిన్ అయిపోయి ఉంటే బెటర్. అండ్ పెట్కి సర్టిఫికేషన్ ఉంటుంది, బ్రీడింగ్ సర్టిఫికేషన్ ఉంటుంది, అది మేజర్గా తీసుకోండి. కొంతమంది బ్రీడర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ బ్రీడర్స్ ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేషన్ అవసరం లేదు, మీరు వాళ్ళని నమ్మేయచ్చు. కానీ కొంతమంది పెట్ షాప్ పర్సన్స్ అండ్ పెట్ షాప్ ఎవరైతే పెట్ సేల్స్ షాప్ నుంచి ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు కన్ఫామ్గా పెట్స్కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అండ్ దాని మదర్ ఏంటి, దాని ఫాదర్ ఏంటి, అది
ఎన్ని రోజులు అప్పుడు మీరు తీసుకుంటున్నారు, అండ్ ఏమైనా వ్యాక్సినేషన్స్ అయినాయా, అండ్ డివార్మింగ్ వాళ్ళు లాస్ట్ ఎప్పుడు చేశారు, అండ్ నెక్స్ట్ డివార్మింగ్ షెడ్యూల్ ఏంది అని చెప్పేసి వాళ్ళు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది ఉంటే మీకు ఫర్దర్గా హెల్ప్ అవుతుంది. అండ్ 40-45 డేస్ తర్వాత తీసుకునే ముందు మీరు వాళ్ళని అడగాలి ఏం ఫుడ్ పెడుతున్నారు ఇప్పుడు. లైక్ కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడే స్టార్టర్ ఫుడ్ స్టార్ట్ చేస్తారు, అప్పుడు స్టార్ట్ చేయాలి కాబట్టి. సో సెర్లాక్ విత్ స్టార్టర్ ఫుడ్ స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఓన్లీ సెర్లాక్ పెడతారు. అట్లా మీరు కనుక్కొని వాళ్ళు ఏదైతే ఫుడ్ పెడుతున్నారో మీరు కూడా దాన్ని కంటిన్యూ చేసేలాగా ఉండాలి. తర్వాత మీరు ఎవరైతే డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏది చేంజ్ చేయమంటే దానికి మీరు చేంజ్ చేయడం బెటర్. అండ్ ఎవరి దగ్గర తీసుకోవాలి, ఇప్పుడు సర్టిఫైడ్ బ్రీడర్స్ ఉంటారు కొంతమంది, అండ్ సర్టిఫైడ్ పెట్ షాప్స్ ఉంటాయి. వాళ్ళకి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, మీరు ఈ పప్పీస్ని అమ్మొచ్చు, మీరు ఈ సేల్స్ చేయొచ్చు అని చెప్పేసి ఉంటుంది. సో మీరు బెటర్ టు గో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే బెటర్. అండ్ పెట్ షాప్కి వెళ్ళిన తర్వాత పప్పీని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, పప్పీ ఫుల్ యాక్టివ్ ఉంది, మనం పోగానే మన దగ్గరకు వచ్చింది, ఫుల్ యాక్టివ్ ఉంది, మనతో ఆడుకుంటుంది, చేస్తుంది, క్యూట్గా ఉంది అని చెప్పేసి ఫస్ట్ పప్పీనే చాలామంది సెలెక్ట్ చేస్తారు. అట్లా కాకుండా ఒక 5-6 పప్పీస్ని చూసి దాంట్లో ఏది యాక్టివ్ ఉంది, ఏది డల్ ఉంది అనేది మీరు చూసుకొని అందులో ఏదైతే మీకు మంచిగా అనిపించిందో దాన్ని తీసుకోవడం బెటర్. అండ్ ఇంకొకటి దాని హెల్త్ కండిషన్ కూడా మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. కొంతమంది బ్రీడర్స్ అండ్ పెట్ షాప్స్లోనే వైరస్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, త్రూ మదర్, త్రూ వేరే పప్పీస్ వల్ల ఇట్లా వైరస్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జెనెటికల్లీ ప్రాబ్లమ్స్ కొన్నిటికి ఉంటాయి, లైక్ ముక్కు నోరు చక్కగా ఉండకపోవడము, నడక చక్కగా ఉండకపోవడము, అండ్ బార్కింగ్ ఎక్కువ చేయలేకపోవడము, ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో ఇవి అన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని పప్పీని తీసుకునేటప్పుడు ఇవన్నీ చూసుకొని తీసుకుంటే బెటర్. అండ్ పప్పీకి మేజర్గా మీరు పెట్టే ప్రైజ్ అండ్ మీకు వచ్చే క్వాలిటీ అండ్ మీకు అది సాటిస్ఫైడా కాదా అనేది చూసుకుంటే బెటర్. అండ్ పప్పీ బ్రీడ్ ప్యూరా కాదా అనేది తెలుసుకోవాలనుకుంటే చాలా విధానాలు ఉన్నాయి. మీరు ప్యూర్ బ్రీడ్ ఏదైనా, ఇప్పుడు షిజు ఉంది, షిజు ప్యూర్ బ్రీడ్ ఇమేజెస్ అని కొడితే గూగుల్ వస్తాయి. షిజూస్కి లాసాప్సోస్కి క్రాస్ చేపిస్తారు, షిజూస్కి పగ్స్కి క్రాస్ చేపిస్తారు, కొంతమంది చాలా చూసినా నేను అట్లా. అండ్ ఇంకొకటి మేజర్గా లాబ్రడార్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లాబ్రడార్ ఎవరైతే కొందామని పోతున్నారో ఇండియన్ డాగ్కి లాబ్రడార్కి క్రాస్ చేపిస్తారు, అప్పుడు వచ్చే పప్పీస్ మిక్స్డ్ బ్రీడ్ వస్తాయి. లాబ్రడార్ ఫేసే ఉంటుంది. పప్పీ స్టేజ్లో ఎప్పుడు కూడా మనం బ్రీడ్ని ఇది పర్ఫెక్ట్ ఈ బ్రీడ్ అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలేం, పెద్దగానంగా చెప్పడమే చాలా కష్టం, ఇంకా పప్పీ స్టేజ్లో ఏం చెప్తాం. అండ్ ఇట్లానే జర్మన్ షెపర్డ్స్లో కూడా అవుతుంది ఉంటుంది. సో అది మీరు ప్యూర్ బ్రీడా కాదా అనేది తెలుసుకుంటే బెటర్. అండ్ పప్పీని తీసుకున్న తర్వాత మీరు ఏదైతే ఫుడ్ షెడ్యూల్ వాళ్ళు ఇచ్చారో అది రెగ్యులర్గా ఫాలో అవుతే బెటర్. మీరు తీసుకున్న వెంటనే మీ డాక్టర్ని ఎవరైతే కన్సర్న్ డాక్టర్ ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు, వాళ్ళు మీకు ఒక లిస్ట్ ఇస్తారు, ఏ టైంలో ఏ వ్యాక్సిన్ వేయాలి అండ్ ఎప్పుడెప్పుడు డివార్మింగ్స్ చేయాలి, పప్పీకి ఏ ఫుడ్ పెట్టాలి, ఎన్ని గ్రామ్స్ పెట్టాలి అనేది వాళ్ళు చెప్తారు. లేదు అంటే మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఉంటుంది 5 ways to take care of a puppy అని, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, మీరు అది చూసినా మీకు ఐడియా వచ్చేస్తుంది. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్ వీడియో. ఇంత చెప్పినా కదా, ఎంతో కొంతనైనా మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. చలో మరి రైట్ ఉంటాం అలా, బాయ్.